శ్రీరామావధూత జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం అధ్యాయం 4 ధర్మ సంస్థాపన. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్వై నమః. శ్రీ రామావధూతాయ నమః. ధర్మపాలకం ధర్మరక్షకం దీనజనోద్ధారం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం. వేద విహితమైనది, ధరించినది, పోషించినది అను అర్థముల నుండి వచ్చినది ధర్మం అనబడును. దేని వలననైతే అభ్యుదయము మోక్షప్రాప్తి కలుగుతుందో అదే ధర్మం అనబడును. అనాదిగా భగవంతుడి ఎన్ని అవతారములు ఎత్తినా అవన్నీ కాలానుసారము సమాజంలో పెచ్చు పెరిగి అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని ప్రతిష్ఠించుటకే. త్రేతాయుగము ద్వాపర యుగములలో భగవంతుడు రాముడు కృష్ణుడు అవతారములు ఎత్తి రావణ కంసాది రాక్షస సంహారం గావించడంతో ఆ అవతార ఆవశ్యకత అక్కడితో సరిపోయింది. కానీ ధర్మం ఏకపాదంపై నడుస్తున్న ఈ కలియుగములో అడుగడుక్కి పుట్టుకొస్తున్న దుర్మార్గులను అణచి అమాయక ప్రజలను కాపాడుతూ ధర్మాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరపరచుటకు భగవంతుని తక్షణ కర్తవ్యమై ఉన్నది. కాబట్టే భగవంతుడి అవధూతలను భూపైకి పంపి ధర్మ పరిరక్షణ గావిస్తున్నాడు. భగవత్ స్వరూపులైన అవధూతలు ప్రపంచ స్పృహ లేక తమ లీలా విలాసముతో భక్తుల బాధలు కర్మలు బాపుటియేగాక వారిని అన్ని కోణముల నుండి కాపాడుతున్నారు. క్షమాగుణము, ఇంద్రియ నిగ్రహము, ధీరత్వము, సత్యము, అక్రోధము మున్నగనివి ధర్మలక్షణములు. మూర్తీభవించిన అవధూత్తముడైన రామిరెడ్డి తాత సాయి మందిర విగ్రహ ప్రతిష్టలు శంకుస్థాపనలు గావించడం ద్వారా తన శక్తి ఆయా ప్రదేశాలలో సుస్థిరపరచి ధర్మ పరిరక్షణ గావించరి. అందులోని కొన్ని ముఖ్య ఘట్టములను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రామిరెడ్డి తాత కృష్ణాష్టమి రోజున జన్మించిరి. అంతేగాక గుంటూరు భక్తులు తాతను వీరు కృష్ణావతారంలో ఉన్నారా అని అడిగినప్పుడు తన గురించి చెప్పుకోవడం ఇష్టం లేనప్పటికీ తాతగారు భక్తుల నమ్మకం స్థిరపరచుటకు తమకు యుగాలతో పని లేదని సమాధానమిచ్చిరి. మరియు తాతగారు శ్రీకృష్ణ రాయబారములోని బావా ఎప్పుడు వచ్చితివి నీవు జెండాపై కపిరాజు వంటి పద్యములను మృదుమధురముగా గానము చేసి అలరిస్తూ ఉండేవారు. అవి సందర్భోచితముగా ఉంటూ భక్తుల సమస్యలకు పరిష్కారమును ఆ పద్యములలో కనిపిస్తుండేవి. ఏ కాలములోనైనా ఏ యుగములోనైనా భగవంతుడు ఎల్లప్పుడూ ధర్మం వైపునే నిలబడతాడని మన పురాణాలు ఇతిహాసాలు మనకు తెలిపే సత్యం. కృతయుగంలో హరిశ్చంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసినది ఇదే. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు రాజ్యాధికారం, పెద్దల అండదండలు, దురహంకారములలో కన్ను మిన్ను కారని ధర్మం తప్పిన చక్రవర్తి అయిన దుర్యోధనుని కాదని ధర్మం కోసం పడరాని పాట్లు పడుతూ సర్వము కోల్పోయిన పాండవుల పక్షం నిలిచి అంతిమ విజయం చేకూర్చాడు. అదే విధముగా తాతగారు కూడా తాతభక్తుడైన సంస్కృతోపాధ్యాయుడు ధర్మం తప్పిన తన శత్రువుపై న్యాయ పోరాటం చేస్తూ తాతను ఆశ్రయించినప్పుడు అతని కన్నా ముందుగానే తాత వద్దనున్న తమ శత్రువుని గాంచి ఖిన్నుడై మనసులో దుఃఖిస్తుండగా వెంటనే తాతగారు ముందుగా వచ్చితివి నీవు మునుముందుగా చూసితి నీవతనిని అను కృష్ణ రాయబారములలో దుర్యోధనుడు అర్జునుడు తనను ఆశ్రయించినప్పుడు దుర్యోధనుడు ముందుగా వచ్చినప్పటికీ ధర్మబద్ధుడైన అర్జునునే తాను చూశాను కాబట్టి తాను అర్జునుని పక్షమును తెలిపిన సందర్భములోని పాట పాడి తాతను ఆ సంస్కృతోపాధ్యాయునికి ధైర్యమును విజయమును చేకూర్చిరి. మరియు శ్రీకృష్ణుడు తన ప్రియ సతులైన రుక్మిణీదేవి సత్యభామల మధ్య పారిజాతాపహరణము విషయంగా తలెత్తిన సమస్యపై కూడా ధర్మపక్షమే వహించారు. హంగులు ఆర్భాటాలు అహంభావం అమితంగా కల సత్యభామ తన సకలము తులాభారము వేసిన తోగని శ్రీకృష్ణుడు తనపై వినయముతో భక్తితో అంకిత భావంతో ఉన్న రుక్మిణీదేవి వేసిన తులసీదళమునకు తూగి భక్తి కన్నా ఏది ఎక్కువ కాదని స్వంత భార్యల విషయంలో కూడా పక్షపాత ధోరణి చూపక ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. దీనిని బట్టి కాలము యుగములతో పని లేకుండా ఎప్పుడూ భగవంతుడు ధర్మానికే బద్ధుడై ఉంటాడని తెలుస్తోంది. అదే విధముగా రామిరెడ్డి తాత కూడా తిరుమల షిరిడీ క్షేత్రంలోని షిరిడీ సాయి సేవా సంస్థల్లో సమస్యలు తలెత్తినప్పుడు కీర్తి ప్రతిష్ఠలు, అంగబలము, అర్ధబలము, సకల హంగులు ఆర్భాటాలు ఒకవైపు సర్వము కోల్పోయి అవధూతలపై ఆధారపడి ధర్మానికి కట్టుబడి మోగభక్తితో ఉన్న షిరిడీ సాయి సేవా సంస్థ యాజమాన్యం ఒకవైపు నిలబడినప్పుడు ధర్మబద్ధులైన షిరిడీ సాయి సేవా సంస్థకు తాతగారు వెన్నుదన్నుగా నిలిచి విజయాన్ని చేకూర్చి సత్యమేవ జయితే అను నానుడికి నాంది పలికిరి. కాబట్టి ఎవరైతే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ధర్మం తప్పక నిలిచెదరో అటువంటి వారికి భగవంతుడు సద్గురువు అవధూతి అయిన రామిరెడ్డి తాత అండదండలు ఆశీస్సులు సంపూర్ణంగా లభించి వారి క్లిష్ట పరిస్థితులన్నీ అధిగమించి విజయాన్ని పొందగలరు. అందుకే ధర్మో
రక్షతి రక్షితః. పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ. పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ తన బాల్యమునందే షిరిడీ ప్రవేశించి సాయిబాబా ఆదేశం మేరకు షిరిడీలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని సాయి సేవకు తన జీవితమును అంకితమనర్చిన భాగ్యశీలి. ఆ సాధనలో తరించిన స్వామీజీ సాయి తత్వమును దేశ విదేశముల యందు విశేషముగా ప్రచారము మొనరింపచేయుట ద్వారా భక్తుల బాబాను సులువుగా అర్థము చేసుకునే మార్గమును సూచించిరి. అందులో భాగముగానే ఊరూరా సాయి సేవా సంస్థలను స్థాపించి వారిచే సాయిబాబాకు ప్రియమైన నామ సంకీర్తన, అన్నదానం వంటి పూజా కార్యక్రమంలో ఆయా సంస్థలు నిర్వహించినట్లు చేసి భక్తులందరూ మాతృ సాయి సేవలో తరించినట్లు చేసిరి. అంతేగాక అవధూతలనగా ప్రత్యక్ష దైవాంశ సంబూధులని తెలిసిన స్వామీజీ తాను షిరిడీలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న అవధూతలను గుర్తించి వారు గురించి భక్తులకు వివరించిన అవధూత సాంప్రదాయంలో విశేషంగా అర్థమగినట్లు చేసి ఎందరెందరికూ అవధూతలను దర్శించి సేవించి మహద్భాగ్యమును కలిగించినది. సాయి సంస్థల వారిచే స్వామీజీ అవధూతల ద్వారా అనేక మందిర ధుని శంకుస్థాపనలు, ప్రాణ ప్రతిష్టలు జరిపించటలో కీలక పాత్ర పోషించిరి. ఇన్ని కార్యక్రమములను రూపకర్త అయినప్పటికీ స్వామీజీ తానెన్నటికీ సాయి సేవకుడును మాత్రమేనని, తనకెటువంటి మహిమలు లీలలు తెలియవని చెప్పడమే కాక దానిని ఆచరణలో పెట్టుటయందు ఎటువంటి భేషజము చూపించని నిజమైన యోగి. అత్యంత నిరాడంబర జీవనము సాగించుచు ఏనాడు ప్రచారములు గాని, ఆడంబరములు గాని, ఆర్భాటములను గాని దరిచేరని అనువనువున సాయి తత్వమును జీర్ణించుకుని ఆచరించిన సాయికి అంకితమైంది. శ్రీ తిరుమల షిరిడీ క్షేత్రం హైదరాబాదుకు సమీపమున గల మల్లాపూరు గ్రామంలో నారాయణరాజుల స్థలము చూపిన ఒక గురువు ఈ స్థానములో అన్ని మతముల వారు కొలిచే దైవము కొలువు తీరబోతున్నాడని చెప్పడం జరిగింది. అటు పిమ్మట రాజు అన్నయ్య అయిన నారాయణ షిరిడీ వెళ్ళినప్పుడు తనకు బాబా చూపించిన లీలలకు మైమరచి సాయిబాబా మందిరమును తమ స్థలమునందు నిర్మించవలననే సంకల్పము కలిగినది. తాను నమ్ముకున్న ఆంజనేయ స్వామిని మనసులోని నిత్యము కొలుచుకోవడం తప్ప ఈ గుళ్ళు గోపురాల వల్ల అవగాహన లేనందున రాజు మొదట్లో ఈ వ్యవహారంలో తలదూర్చకపోయినప్పటికీ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సంగతిని పట్టించుకోవలసి వచ్చింది. అటువంటి సమయంలో షిరిడీలోని పూజ్య శ్రీ శివనేశన స్వామీజీ దర్శన భాగ్యం కలుగుగా ఇక అతని మనసు మొత్తం స్వామీజీ పాదముల యందు లగ్నమైపోగా ఆనాటి నుండి స్వామీజీ అడుగుజాడలలో నడుస్తూ వారి సూచనలను యథాతథంగా అమలుపరచుటకు స్థిర నిశ్చయుడయ్యాడు. ఆనాటి నుండి ఆ స్థలంలో అక్కడ సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో 108 రోడ్లకు సాయినామ అష్టోత్తరముల నామకరణం చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక ఉట్టిపొడు ఒక క్షేత్రమును అవధూతల ఆశీస్సులతో నిర్మించవలనని ఇతని సంకల్పం. తామరాకుపైన నీటి పొట్టులా నిలిచి అన్ని కార్యక్రమములు జరిపించి స్వామీజీ త్రికరణ శుద్ధిగా తనను నమ్మిన వీరితో షిరిడీని పోలిన షిరిడీని నిర్మింపజేయడం సంకల్పించి 11 ఎకరముల స్థలములలో షిరిడీ సాయి సేవా సంస్థను స్థాపింపజేసిరి. అంతేగాక రాజు నారాయణులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులవడం చేత ఈ క్షేత్రమునందు వెంకటేశ్వర స్వామి ఆలయమును కూడా తిరుమలలో లాగానే యథాతథంగా నిర్మింప సంకల్పించి మొత్తం ఈ క్షేత్రమునకు తిరుమల షిరిడీ అను నామకరణము చేయుట ద్వారా అటు తిరుమల వెంకటాధీశుని ఇటు షిరిడీ సాయినాథుని అండా ఆశీస్సులు ఈ సంస్థకు కలుగునట్లు చేసిరి. అప్పటి నుండి నారాయణ రాజులిద్దరూ తమ జీవితములను ధన్యత నొందిని ఇంతటి మహద్భాగ్యమునొసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాయినాథుడు అవధూతలే ఈ క్షేత్రమునకు యజమానులను త్రికరణ శుద్ధిగా నమ్మి ఫలాపేక్ష రహితముగా సమాజ హిత కార్యక్రమములకు ఉపయోగపడినట్లు తమ యావదాస్తిని భగవదర్పితము గావించిరి. ఈ సంస్థ పట్ల కన్నతండ్రి బాధ్యత వహించిన స్వామీజీ తానొక్కరే అవలీలగా పూర్తి చేయగలిగిన ఈ మందిర నిర్మాణమునకు తనతో పాటు మరి 4 అవధూతలను ప్రేరేపించిరి. ఎందుకనగా మందిర నిర్మాణం మాత్రమే వారి సంకల్పము కాదని, ఈ స్థలము శక్తిపీఠముగాను పుణ్యక్షేత్రముగాను మనచి కలియుగమున్నంత కాలము కోట్లాది భక్తులను తరింపచేయటికే అన్నది అక్షర సత్యము. అవధూతలు ఈ మందిరమునకు తమ యోగశక్తిని ఏ రూపములలో ధారపోసిరో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ రామిరెడ్డి తాత 11 ఎకరముల విస్తీర్ణంలో షిరిడీలోని మందిరములన్నీ యథాతథంగా నిర్మించి బృహత్తర కార్యనిర్వహణకు శంకుస్థాపన చేయ బాధ్యతను స్వామీజీ రామిరెడ్డి తాతపై పెట్టడం ద్వారా ప్రప్రథమంగా తాతగారు ఈ బాధ్యతను స్వీకరించారు. తాతగారి మందిర శంకుస్థాపనకు వచ్చుటకు అనుమతి కోసం వెళ్ళిన నారాయణులతో తాత వెంటనే బయలుదేరుటకు సిద్ధపడినగా ఈ మందిరము పట్ల తాత మక్కువ అర్థమవుతుంది. ఏప్రిల్ 11, 1992 శ్రీరామనవమి ఉదయం 8:20 మందిర శంకుస్థాపనకు ముహూర్తము నిర్ణయించబడింది. ఈ సందర్భంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు సాయినామ సప్తాహము జరిపించుటకు నిర్ణయించి వివిధ భజన బృందములను ఏర్పాటు చేసి ఖాళీ స్థలమునందు ఎవ్వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండానట్లు అప్పటికప్పుడు వసతులు కల్పించి నామ సప్తాహమును కావలసిన వనరులన్నీ సమకూర్చి అత్యంత వైభవంగా సుమారు 14 కిలోమీటర్ల దూరం నుండి సాయినాథుని పటమును ఊరేగింపులా తీసుకువచ్చినప్పుడు దారి పొడుగున మంగళ నీరాజమును అందుకున్న సాయినాథుడు మల్లాదిపుర గ్రామమును ప్రవేశించి అందముగా అలంకరింపబడిన పందిరిలో కొలువు తీరును. ఆ తర్వాత నామ సప్తాహం అత్యంత వైభవంగా ప్రారంభమాయను. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భాగముగా చండీ యాగమును శాస్త్రయుక్తంగా ప్రారంభమాయను.
జనసంచారమే లేని ఈ ప్రాంతమున నిరంతరము నిత్యము వేల మందికి అన్నదాన వైభవతంగా జరిగిన ఎక్కడి నుండి వచ్చినారో తెలియనట్లు భక్తుల జనసందోహము ఈ కార్యక్రమంలో ప్రతినిత్యము పాల్గొనేవారు. ఈ విధంగా సప్తాహం అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా సాగుతున్నది. ఈ కార్యక్రమంకు వేంచే తాతగారిని కల్లూరు నుండి మల్లాపురమునకు తీసుకువచ్చినప్పుడు పరిస్థితినంతా పర్యవేక్షించిన తాత ఏకంగా 18 గంటలు యోగ నిద్రలోకి వెళ్ళిపోయినారు. శంకుస్థాపన ముహూర్తం సమీపించడం దాటిపోవు కూడా జరిగినది. అయితే కాలాతీతులైన అవధూతులకు మానవులు నిర్ణయించిన ముహూర్తములతో పని లేదు. వారు నిర్ణయించిన ముహూర్తం సమయమునందే కార్యక్రమం జపించెదరు. అవగాహన ఉండడం వలన నిర్వాహకులు ఎవ్వరూ ఈ విషయమై ఆందోళన కానీ ఆతృత కానీ నొందక తాతగారు నిర్ణయించిన సుముహూర్తమునకై వేచియుండి సాగిరి. ఓం కాలాతీతాయ నమః. ఆ రకముగా తాతగారు శంకుస్థాపన నాడే మందిర నిర్మాణ జాప్యంను పరోక్షముగా సూచించరి. శ్రీరామనవమి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు యోగస్థితి నుండి బయటికి వచ్చిన తాత సరిగ్గా సాయి మందిరం నిర్మించి స్థలమునందు నిలబడి మంగళ స్నానములు ఆచరించారు. అటు పిమ్మటి సాయంత్రం వరకు శంకుస్థాపన ప్రారంభించని తాత 4:33 సాయి మందిర శంకుస్థాపనతో తన కార్యక్రమం ప్రారంభించి ఆ తర్వాత గురుస్థాన్ చావడి ద్వారకామాయి శంకుస్థాపనను తనదైన శైలిలో జరిపించి ఆ మందిరమునికి కావలసిన యోగశక్తిని ఆనాడే శంకుస్థాపనతో పాటు నిక్షిప్తపరిచిరి. మరియు ముళ్ళదారి వెంట నడిచి నందాదీపము దత్తాత్రేయుల మందిరములకే కాక 4 ఎకరముల విస్తీర్ణములు నిర్మించబోవు గురుకుల వేద పాఠశాలకు కూడా శంకుస్థాపన జరిపి తమ ఆశీస్సులను ఆ మందిరమునకు ప్రసాదించిరి. సుమారు 10,000 మంది భక్త జనసందోహము మధ్య తాత అత్యంత ప్రసన్నులుగా నుండి ఈ కార్యక్రమమునందు నభూతో భవిష్యత్తుగా జరిపించిరి. మొదటి దర్శనముతోనే తాత పట్ల భక్తి ప్రేమలు కుదిరిన నారాయణరాజులు తాతగారు తమ మందిరమునకు గాంచిన శంకుస్థాపన మహోత్సవమును గాంచి కృతజ్ఞతాభివందనములు అర్పించిరి. ఆ తర్వాత మరి 2-3 సార్లు తాతగారు ఈ మందిర ప్రాంగణమునకు రావడమే కాక ఎక్కడా లేనటువంటి రీతిలో అన్నదమ్ములిద్దరికే కాక వారి తండ్రి గారికి కూడా ఈ తమ పాదుకలనిచ్చిరి. ఒకే కుటుంబమునకు చెందిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జత పాదుకలను ఇవ్వడం కూడా వీరింటిలో చేసిన తాత వీరికి తన రక్షణ కల్పించిరి. వీరింటిలో అనాదిగా వీరికి రక్షణగానున్న దేవతా విగ్రహములను తొలగించమని ఎవరో రాజు వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పగా అదే సమయంలో తాతగారి వద్దనున్న నారాయణ ఫోన్ ద్వారా సంగతి తెలిసి తాతను అడుగ్గా తాతగారు స్పష్టంగా వాటిని అలాగే ఉండని అని పలికిరి. అయితే వారిపైనున్న నమ్మకంతో రాజు వాటిని తీసివేయడం జరిగినది. ఇక అప్పటి నుండి వీరికి తెలియకుండానే పరిస్థితులు అదుపు తప్పుట ప్రారంభమైనవి. అయితే ఆర్థికముగా పటిష్టమైన స్థితిలో ఉన్న వీరు ఆ పరిస్థితులను ఎదుర్కొనే మందిర నిర్మాణంలో భాగంగా సాయిబాబా సశరీరులుగానున్న ద్వారకామాయిని స్వామీజీ ఆదేశం మేరకు ముందున్న నిర్మింపదలిచి ఏ ఒక్కరిని ఒక్క రూపాయి తమంతా తాము అడుగుకుండా నిర్మించేటప్పుడు అనుకోని పరిస్థితులలో తన స్నేహితుడైన పవన్ కుమార్ నుండి కొంత పైకము తీసుకోవడము మినహాయించి మిగిలినదంతా తమ సొంత డబ్బు వెచ్చించి ఒక్క అనువైనా తేడా లేకుండా తాతపై పూర్తిగా ఆధారపడి అవసరమైనప్పుడల్లా అన్నదమ్ములిద్దరూ తాతను ఆశ్రయించి మానసికంగా తాతకు దగ్గరై పలుమార్లు తాతను దర్శించి ఆశీస్సులు అందుకున్నట్టు వలన తాత ఆశీర్వాదములతో కేవలం 8 నెలల వ్యవధిలో ద్వారకామాయి నిర్మాణం చకచకా గావించుచుండగా ఊహించిన విధముగా తాతగారు హఠాత్తుగా సమాధానం ఉండటం వీరికి తీరని లోటు అయినప్పటికీ తాతగారు శంకుస్థాపన చేసిన కార్యక్రమం త్వరగా పూర్తి చేయుటియే తాతకు తామిచ్చు నివాళిగా భావించి త్వరగా ద్వారకామాయ నిర్మాణమును 1993 జనవరి నెలలో పూర్తి గావించిరి. ఆ రకంగా ఇంటింటి పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన ద్వారా ప్రథమ బాధ్యత స్వీకరించిన తాత అన్ని విపత్కర పరిస్థితుల్లో తన అండాదండ ఈ సంస్థకు కలవని ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అనసూయమాత స్వామీజీ రాజును అనసూయమాత వద్దకు పంపించి అనసూయమాత చేతుల మీదుగా ద్వారకామాయలోని ధునిని ప్రారంభించినట్లయితే షిరిడీలోని సాయిబాబా చేతుల మీదుగా ప్రారంభం కాబడిన ధునికి ఉన్నంత పవిత్రత ప్రాధాన్యత చేకూరుతాయని తెలుపగా అనసూయమాతను హైదరాబాద్ ఆహ్వానించి కార్యక్రమం జరిపించడానికి రంగము సిద్ధం చేసిన స్వామీజీ ఆ విధముగా ఇంకొక అవధూతని ఈ మందిరంలో బాధ్యత వహించినట్లు చేసిరి. తాతగారు సమాధి అయిన గాయము పచ్చిపుండల అందరి మనసులను బాధ పెడుతున్నప్పటికీ అనసూయమాత చేతుల మీదుగా జరగబో ఈ కార్యక్రమమునకు ఏర్పాట్లన్నీ పూర్తిగా వించి ఫిబ్రవరి 8, 1993 నిర్ణయించబడిన ముహూర్తమునకు అనసూయమాతను ఆహ్వానించి మాత రాకకై 1000 కన్నులతో ఎదురు చూస్తుండగా సుముహూర్త సమయమునకు ముందుగానే మందిరమును ప్రవేశించిన అనసూయమాత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నందు పూర్తిగా వించి తమ ఆశీస్సులను ఈ మందిరమునకు అందించిరి. ఆ విధంగా లక్షలాది భక్తుల కర్మలను ధ్వంసం చేసిన లోకపావని దత్తావతారిణి విదేహీవతి అనసూయమాత రాబో కాలములలో అనంతకోటి భక్తుల యోగక్షేమములు కోసము ఈ సంస్థనందు నిత్యాగ్ని దున్ని ప్రజ్వలింపజేసి ఆ తల్లి తన శక్తిని ఈ సంస్థకు నిజనిధిలా ధారపోసెను. శ్రీరామరెడ్డి తాత చరిత్ర అధ్యాయం 4 మొదటి భాగం సంపూర్ణం. రామావధూత జీవిత చరిత్ర అధ్యాయం 4 భాగము 2. దేవి మాయమ్మ
వేదజననిగా, విద్యా ప్రబోధినిగా, ధర్మ సంస్థాపన యందు తన వంతు కృపను తపోబలమును తీసుకుని కన్యాకుమారి నుండి కదిలిన సాగరకన్య కరుణామయి దేవీమాయి. ఈ తల్లి పేరు మీద రాబోతున్న వేదగురు పాఠశాలలు సమాజాభివృద్ధికి నిజమైన సోపానాలు. నాంపల్లి బాబా అవధూతలు ప్రారంభించిన కార్యక్రమమును వారు స్థూల శరీరముతో లేనప్పుడు సశరీరులుగానున్న వేరొక అవధూతలు ఆ బాధ్యతను స్వీకరిస్తారు. పైన చెప్పిన ముగ్గురు అవధూతలు స్వామీజీల దివ్యదేహములు కనుమరుగైనప్పుడు ఒంటి ఊపిరితో నిలిచిన ఈ షిరిడీ సాయి సేవా సంస్థ వారు తన సేవా సంస్థను తన ఒడిలోనికి తీసుకుని మాతృప్రేమను కురిపించిన ఆదరించిన అనుక్షణము కాపాడిన కరుణామూర్తి శ్రీ నాంపల్లి బాబా. ఈ విధముగా అవధూతలు అండదండలతో సాగుతున్న ఈ సంస్థకు యజమానులు, నిర్వాహకులు కూడా అవధూతలే కాబట్టి ఈ సంస్థ రక్షణ వారిదే. ఏమీ తెలియని అమాయకత్వంతో తను నమ్మిన వారిని అన్ని విధములా కాపాడుట కొరకు స్వామీజీ రంగమును సిద్ధము చేసినారు. ఈ మార్పులు జరిగే సందర్భంలో అంగబలం అర్ధబలములే కాక అన్ని విధాల నష్టపోయి కష్టములలో ఉన్న రాజుకు రామిరెడ్డి తాత తన సన్నిధి అయిన రామ సన్నిధానమునందు రక్షణ కల్పించి మాతృప్రేమను కురిపించి ఆదరించటే కాక అన్ని కష్టముల నుండి క్షేమముగా తప్పించట ద్వారా ఈ సంస్థకు ప్రాణం పోసిరి. ఆ విధముగా తాను శంకుస్థాపన చేసిన సంస్థ బాగోగులను తాత సర్వదా కాపాడుతూ ప్రతి అడుగులోనూ తన రక్షణను అందిస్తూ తన అమృత దృష్టితో ఈ సంస్థకు కొండంత అండగా నిలిచి ధైర్యమును కలుగజేస్తుండడం వలననే ఎంతటి విపత్తికర పరిస్థితులనైనా ఈ సంస్థ ఎదుర్కొని నిలబడి విజయం సాధించగలుగుతుంది. ఆ విధముగా స్వామీజీ అపూర్వ సంకల్ప బలంతో నభూతో నభవిష్యత్తుగా దిద్దుకుంటోంది శ్రీ తిరుమల షిరిడీ క్షేత్రం. ఏ శిల్పి అయినా తాను చెక్కే రాతిని తనకు కావలసిన విధముగా మలుచుకున్నట్లే స్వామీజీ కర్ర కమలములతో చెక్కబడిన అపురూప శిల్పము ఈ షిరిడీ సాయి సేవా సంస్థ. త్రికరణ శుద్ధిగా అవధూతలు శరణ వేడిన ఈ సంస్థకు వారి పాదములే మూలస్తంభములు, వారి కరములు ఈ కట్టడములు. వారు ఆకర్షించేది ఈ సంస్థ హృదయ ఘోష, వారి కృపావృష్టి ఈ సంస్థకు అమృతోపానము, వారి యాగాగ్ని ఇక్కడ ప్రజ్వరిల్లే నిత్యాగ్ని, వారి తపశ్శక్తి ఈ సంస్థ పంచప్రాణములుగా లోక కళ్యాణార్థము ధర్మ సంస్థాపనార్థము నడుంబిగించింది. సత్యమేవ జైతే అను నినాదముతో ముందుకు అడుగులేస్తున్న పసిబాల ఈ షిరిడీ సాయి సేవా సంస్థ. ఓం సత్యధర్మ పరాయణాయ నమః. పావన పండరీ ధామం. పండరీపురమునకు మహారాష్ట్రములో కానీ హిందూ సాంప్రదాయంలో కానీ ఉన్న స్థానం అత్యంత పవిత్రమైనది. అందుకే అక్కడ సాయినామ ఏకాహమును జరుపుటకు అఖండ సాయినామ సప్తాహ సమితి హైదరాబాద్ వారు నిర్ణయించి తాతను ప్రార్థించగా తాత తన అనుమతిని ఆశీర్వాదమును అందించినారు. తాత సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని తరించడానికి 3 బస్సుల నిండా భక్తులు ముందుకు వచ్చారు. 1992 జనవరి 7వ తారీఖున బయలుదేరి 13, 14, 15 సంక్రాంతి పర్వదినములలో షిరిడీలో సాయినామ త్రయాహంతో కార్యక్రమం సమాప్తిగా నిర్ణయించిరి. తాతగారితో పాటు వారి అన్నగారు, అన్న కుమారుడు చంద్రారెడ్డి, లాయర్ సతీష్ అందంగా అలంకరించిన చంద్రశేఖర్ రెడ్డి కారులో లింగారెడ్డి గారు కారు నడుపుతూ ముందుకు వెళ్ళగా వారి వెంట 3 బస్సులు బయలుదేరినవి. పండరీపురంలో భజన కార్యక్రమం తాతగారి సమక్షంలో సకాలంలో ధుని పూజతో ప్రారంభమైంది. వెటలుని మందిరంలో తనకు ఏర్పాటు చేసిన ఉన్నతాసనంపై ఆసీనుడైన మన రామావధూత పండరీపుర ప్రజలకు దర్శన భాగ్యం కలిగించినారు. ఎందరెందరో భక్తులు వచ్చి తాతను దర్శించి వారి ఆశీస్సులు అందుకొని తరించారు. ఇక ఈ మందిరములో తాత ఎవ్వరిన్ని విధములుగా చెప్పినా విఠలుని గర్భగుడిలోని ప్రవేశించలేదు. ఎందుకంటే విఠలుడే స్వయంగా తాత రూపంలో ఉండగా తాతకు గర్భగుడిలో పనేముంది? ఆ గుడిలో విఠలుని దర్శనం అంటే తాతకు తనను తాను అద్దం ముందు చూసుకోవడమే కదా. ఈ అవసరం తాతకు లేదు కాబట్టి తాత గర్భాలయం ప్రవేశించలేదు. ఆ సాయంత్రం తాత చంద్రభాగా నది తీరాన చేరి అత్యంత ఉల్లాసంగా ఆ ప్రాంతమంతా కలిగి తిరిగి మధురమైన గానంతో ఆ ప్రాంతాన్ని పునీతము చేశారు. నాటి శ్రీకృష్ణుని వేణునాదాన్ని విన్న నదీ తరంగాలు నేటి విఠలుని గానామృతానికి ఉరకలు వేశాయా అన్నట్లు చంద్రభాగా నదిలోని అలల నాట్యం చేశాయి. అత్యంత రమణీయమైన ఆ దృశ్యాన్ని గాంచిన ఆ సమయంలో అక్కడున్న భక్తులకు ప్రత్యక్ష పండరినాథుని దర్శన భాగ్యం కలిగినది. ఆనాటి పండరినాథుడు తన భక్తురాలైన జానాబాయి, సొక్కుబాయిలను తను ఆరాధించడంతో ఎటువంటి ఆటంకాలు వారి గృహకృత్యాలలో ఎదురైనా స్వయంగా వెళ్ళి ఆ రాపదను బాపిన దీనజన బాంధవుడిగా కీర్తి గడించాడు. అదే విధముగా మన తాతగారు కూడా పండరి చేరిన భక్తుల భోజన ఏర్పాట్లు చూడడానికి వినియోగించబడిన సమితి సభ్యురాలపై ఎటువంటి కరుణను చూపించారో ఇప్పుడు తెలుసుకుందాము. పరణ పావనమైన పండరీపురం చేరి కూడా భజన కార్యక్రమంలో కానీ పండరీనాథుని దర్శన భాగ్యానికి కానీ నోచుకోలేకపోయామే అని ఆ స్త్రీలు చింతించారో ఏమో. తాత హుటాహుటిన వారు భోజనం ఏర్పాట్లు గాయించే ప్రదేశానికి చేరి అక్కడ వారు చేస్తున్న ఏర్పాట్లో తాను కూడా భాగం వహించారు.
ఏ కార్యక్రమంలో ఈ విధంగా ప్రవర్తించిన తాత ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఆ వంట కార్యక్రమంలో భాగంగా వహించడమే కాక అక్కడ స్త్రీలను వారి యోగక్షేమాలను కనుగొని వారి మనసులను సంతృప్తిపరిచి వారికి నిజ పండరినాథుని దర్శన భాగ్యం వారున్న చోటనే కలిగించారు. తాత ఈ రకంగా ప్రవర్తించడం తద్వారా ఆ స్త్రీలు మనసులో ఉన్న అసంతృప్తిని పాలద్దులని వారు ఆ కార్యక్రమాన్ని సంతోషంగా మనస్ఫూర్తిగా చేసేలా చేశారు. అందుకనే ఇటువంటి దైవ కార్యక్రమాలలో మనం ఏం పని చేశామనే విషయం కన్నా మనం చేసే పని ఏ విధంగా పూర్తి చేశామన్నదే భగవంతుని దృష్టికి వస్తుందన్న విషయం తేటతెల్లమైంది. కాబట్టి మనమందరము ఈ భగవత్ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొని మనకు అప్పగించిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించినచో భగవత్ కృపను పాత్రులు కాగలుగుతాము. అత్యంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో తాతగారి యందు ప్రత్యక్షంగా విడుదలను గాంచిన భక్తులు ఎందరో గర్భాలయంలోని పాండురంగని దర్శించాలన్న తలంపే లేక కార్యక్రమం ముగియగానే తాతతో సహా బయలుదేరి వచ్చేశారు. 24 గంటల పండరపుర మందిరంలో ఉన్నప్పటికీ పాండురంగని దర్శించలేదన్న తలంపే రాలేదనగా తాత వారందరినీ ఎంత సమ్మోహితులను చేశారో గ్రహించగలరు. ఆ రకంగా పరిపూర్ణమైన భక్తి పారవశ్యంతో సాగిన భజన కార్యక్రమం ముగిసిన వెంటనే భక్తులందరూ షింగనాపూర్ బయలుదేరినారు. షింగనాపూర్ షిరిడీకి చేరు దారి ఇందు ప్రఖ్యాత శనేశ్వరాలయం కలదు. ఈ గ్రామం మహత్యం ప్రపంచమనందే అరుదైనది. ఇక్కడ శని మహారాజు ఆలయమునకు గోపురము లేదు. ఎన్నిసార్లు ఎంతమంది కట్టుటకు ప్రయత్నించినప్పటికీ ఆ గోపురము నిలబడలేదు. కావున ఇక ఆ ప్రయత్నమును విరమించిరి. అంతేకాక ఇక్కడ శనేశ్వరుల వారు స్వయంభూశిల. శ్లోకం: నీలాంజన సమాభానం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వర్యం కోనస్తపింగలో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశనీశ్వరో మంద పిప్పలాదేవ సంస్థితః. ఈ శ్లోకమును పఠించిన వారు శనిదేవుని కృపకు పాత్రులగుదురు. ఈ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి తలుపులు కానీ గుల్లెములు కానీ తాళములు కానీ ఉండవు. ఏ వస్తువు కూడా ప్రత్యేకించి భద్రపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రామం అంతటికీ తలుపులు ఉండరాదని శనేశ్వరుల వారి ఆదేశము. సమితి వారు పండరీపురం నుండి సింగనాపూర్ చేరి 3 గంటల సాయినామ సంకీర్తన చేయుటకు నిశ్చయించిరి. తాతగారి కారులతో పాటు 3 బస్సులు సింగనాపూర్ గ్రామ సరిహద్దులకు ప్రవేశించడంతోడనే నిర్వాహకులు భక్తులందరూ ఆ గ్రామ ఆచారం మహత్యమును తెలుపుతూ అందరినీ వారి వారి వస్తువులకు ఉన్న తాళములు తీసివేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అయితే ఒక బస్సులో ఉన్న 2-3 ఇదంతా వట్టి చాదస్తముగా తోచగా వారు వారి పెట్టెలకు తాళం తెరపకనే ఉంచిరి. బస్సులన్నీ షింగనాపూర్ పొలిమేర చేరిన ముందుగానే నిర్దేశింపబడిన వస్తువులు చేరగానే ఇందాక పెట్టి తాళములు తీయని వారున్న బస్సు తలుపు తెరుచుకొనలేదు. అంతా ఆ బస్సులోని వారందరూ ఆందోళనకు గురై అక్కడికి చెరువులోనున్న తాతను శని మహాత్ముని తమ అజ్ఞానాన్ని మన్నించి క్షమింపమని ఆ పెట్టెలకు తాళం తీయమని భక్తులతో సహా అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించగా తాత ఆశీస్సులతో బస్సుల తలుపు పెట్టెల తాళాలు యథాప్రకారం తెరుచుకున్నవి. ఆ విధంగా శని మహారాజు ప్రభావం తాత ఆశీస్సులతో ఆపదలు తొలగి అందరూ ఆనందంతో శనిదేవునికి అభిషేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొని భజన కార్యక్రమంను సమర్థవంతంగా అప్పగించారు. అంతేగాక ఆ గ్రామ ప్రజలు విశేషంగా తరలివచ్చి తాతగారి దర్శనం చేసుకున్నారు. తాత ఎవరో ఏమిటో తెలియనప్పటికీ వారు తాతను చూచుట తోడనే తాతలోని మహత్యాన్ని గుర్తించి తాత ఆశీస్సులు అందుకుని సంతసించిరి. అంతేగాక తాత ఈ ప్రయాణంలో ఒకరిద్దరు భక్తులను ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా ఆశీర్వదించిరి. ఇంతటి మహత్తర క్షేత్రంలో తాత వంటి మహానీయుల ఆశీస్సులు అందుకున్న వారికి జీవితంలో శనిదేవుని ప్రభావం పడకుండా వారు తమ జీవితంలో ఒడిదుడుకులు లేక సేవా కార్యక్రమంలో పాల్గొనటికే తాత ఈ విధంగా చేసి ఉండవచ్చు. ఆ రకంగా సింగనాపూర్లో భజన కార్యక్రమం ముగించుకొని భక్తులందరూ అమితోత్సాహంతో షిరిడీకి పయనమైరి. షిరిడీ పుణ్యక్షేత్రం అహ్మద్నగర్ జిల్లా కోపరగాం తాలూకాలో చిన్న కుగ్రామం షిరిడి. ఈ గ్రామంలో శ్రీ సాయిబాబా 60 సంవత్సరముల శరీరంతో జీవించటే ఆ గ్రామమును కెనలేని మహద్భాగ్యమును సంతరించుకుంది. తాతగారు కూడా నిత్యం సాయి ఆరతులలో కొన్ని భాగములను అత్యంత మధురముగా గానం చేస్తుండేవారు. తనను పూజించుటకు వచ్చిన భక్తులకు బాబా పటము చూపించి పూజింపమని తెలిపిన సంఘటనలు కల్లూరులో కోకొలలు. అంతేకాక ఈ షిరిడీ ప్రయాణమునకు ముందు తాత అనుమతికై వెళ్ళిన భక్తులతో తాత ఆల్ గోయింగ్ టు షిరిడీ అనగా అందరం షిరిడీ వెళ్తున్నాం, సాయి సుప్రీం పవర్, సాయిబాబా మహత్తర శక్తిని తన ఆశీర్వాదమును తెలిపిరి. భగవంతుడు ఒక్కడే అయినా వివిధ పేర్లతో పిలువబడుతుంటాడు. అయినప్పటికీ ఒక్కొక్క అవతారమునకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా తాత దత్తావతారంలోని షిరిడీ సాయికి ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర అవతారమునకు ఇవ్వలేదన్నట్టు అతిశయోక్తి కాదేమో. అటువంటిది ఈనాడు తాతే స్వయంగా షిరిడీ ప్రవేశించడం అంటే సాయిబాబా శరీరముతో తిరిగి షిరిడీలో సంచరించినట్లే కదా.
జనవరి 12, 1992 సోమవారం రాత్రి 11 గంటలకు ప్రాంతమున తాత ఖండోబా మందిరము చేరినారు. అయితే అక్కడ తాతగారు ఎంతకీ కారు దిగలేదు. నీ స్థలంలోనైతే ఆ బాబాను ఆ ఓసాయన మహల్సాపతి ఆహ్వానించాడు, అదే స్థలంలో ఇప్పుడు తాతగారికి అదే మహల్సాపతి మనవుడు శ్రీ అశోక్ నాగరే ఆ ఓ దాదా అని ఆహ్వానించగానే తాత తన పవిత్ర పాదమును షిరిడీలో మోపుతూ తనకు బాబాకు భేదము లేదన్న విషయమును మరొక్కసారి నిరూపించారు. తాతగారిది రాకకై షిరిడీపురమంతా 1000 కన్నులతో ఎదురుచూస్తూ ఆతృతగా నుండిరి. తాత తన పాదమును షిరిడీ నేలపై మోపగానే భక్తులందరూ సాయినాథ మహారాజుకి జై, శ్రీ రామావధూత మహారాజుకి జై అనుచు జై జై ధ్వానములు సలుపుతూ స్వాగతం పలికిరి. తాతగారు నేరుగా ఖండోబా మందిరమును ప్రవేశించి అక్కడ నుండి మరలి వచ్చి తనకై సిద్ధము చేయబడిన పూల రథముపై ఆసీనులైరి. రంగురంగుల విద్యుత్ దీపములతో అలంకరింపబడిన రథములతో పూలమాలలు ధరించిన తాతగారు ప్రసన్న వదనంతో నుండి షిరిడీ భక్తులపై తమ కృపాదృష్టిని ప్రసరించుచుండగా, బాణసంచాల ధ్వనులు మిన్నెముట్టు చుండగా కన్నులు పండుగగా శోభాయాత్ర కదలసాగెను. భక్త బృందమంతా సాయినాథ సంకీర్తనలో వీణులు విందుగా గానము చేయుచుండగా రథములు ఇండీబాగ్ వద్దకు చేరను. అప్పుడు ఇంతటి బృహత్ కార్యక్రమమును నిర్విఘ్నంగా జరుగునట్లు చూసే రూపశిల్పైన శ్రీ శివనేశన స్వామి జీ తాతగారి చెంతకు చేరి నమస్కరించిరి. ఆ ఇద్దరు మహానీయులు కలయికై తపించిన భక్తులు ఆ క్షణము ఎదురవ్వడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరే స్వామీజీని తాతగారిని పక్కన ఆసీనుడి కమ్మని వేడుకోగా అందుకు ముందు అంగీకరించినప్పటికీ స్వామీజీ వారి ప్రేమకు లొంగి కొంత దూరం ఆ రథములో తాత పక్కన ఆసీనులై భక్తులందరినీ తరింపజేసి వెడలిపోయిరి. పండుగ దినములలో సాయినాథుని ఊరేగింపు జరుగు షిరిడీపుర వీధుల గుండా తాతగారి రథయాత్ర అత్యంత శోభాయానముగా జరిగినది. ఈ శోభాయాత్ర ఆనాటి బాబా చావడి ఉత్సవాన్ని తలపింపచేయగా షిరిడీపుర వాసులందరూ ప్రతి గృహమును వద్ద రథమును ఆపి తాతగారికి ఆరతిలిచ్చి తమ భక్తి ప్రపత్తులను చాటుకొనిరి. ఆ విధముగా రథము మహల్సాపతి గారి ఇంటి ముందుకు రాగానే మహల్సాపతి గారి మనమడైన శ్రీ అశోక్ నాగరే గారు వారి సతీమైన సునందన గారు తాతగారికి పూలమాలలు వేయబోతే తాత ఆ మాలను తిరిగి అశోక్ గారి సతీమణికి ప్రసాద రూపముగా నిచ్చిరి. తరువాత రథయాత్ర శ్రీ శివనేశన స్వామీజీ నివాసమందుండు గురుస్థాన్ ప్రాంతమునకు చేరినది. తాతగారు తిన్నగా స్వామీజీ గదిలోకి ప్రవేశింపగా భక్తులందరూ వెలుపలే ఆగిపోయిరి. తాతగారు స్వామీజీలు మాత్రమే గదిలోనికి ఉండి 5 నిమిషముల పిమ్మట తాతగారు బయటకు వచ్చిరి. వారిద్దరూ మానసికంగా ఒకరినొకరు తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఆ దృశ్యమును గాంచి భక్తులందరూ తరించిరి. ఈ అద్భుత కలయిక కోసమే ఇంతటి వ్యయ ప్రయాసలకు వచ్చి నిర్వహించిన కార్యక్రమం సఫలీకృతమైనది. సమితి వారి 108వ సాయినామ త్రయాహము 72 గంటల భజన ప్రారంభమాయను. తరువాత తాతగారు సాయిబాబా సమాధి మందిరం లోపలికి పరిచయం ఉన్న వాని వలె ప్రవేశించి సమాధి వద్ద నిశ్చలముగా నిలిచి మరలి వచ్చిరి. సంస్థానంలోని ఉద్యోగస్తులందరూ తాతగారు దర్శించి సాష్టాంగ నమస్కారములు జరిపిరి. అటు పిమ్మట తాత భజన ప్రాంతము చేరిరి. షిరిడీ గ్రామ ప్రజలు షిరిడీ దర్శనమునకే వచ్చిన భక్తులు అనేకులు తాతను దర్శించడేగాక దేశంలోని వివిధ రాష్ట్రముల నుండి ప్రాంతముల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్న తాతగారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంతలో ఒక విచిత్ర సంఘటన అక్కడ జరిగిను. ఇంతమంది భక్తుల గుంపు మధ్య నుండి ఒక పెద్ద కుక్క నేరుగా తాత వద్దకు వచ్చి 2 కాళ్ళు ముందుకు చాపి మోకరిల్లును. తలను పైకెత్తి తాతపైనే దృష్టి నిలిపెను. తాత కూడా అదే విధంగా ఆ కుక్కను చూస్తూ తమ అమృత దృక్కులను దానిపై ప్రసరింపజేసిరి. ఆ విధముగా 10 నిమిషములు జరిగిను. అప్పుడు ఆ కుక్క కన్నుల నుండి ధారగా నీళ్లు కారదొచ్చును. ఆ దృశ్యమును గాంచిన భక్తులందరి మనసులు ద్రవించిపోయినవి. తాతగారి దర్శనమునిచి ఆ కుక్క పూర్వజన్మ జ్ఞానము కలిగి పశ్చాత్తాపపడెను. ఆ కుక్క తన పాపకర్మచే ఆ జన్మనెత్తినప్పటికీ తన పూర్వజన్మ సంస్కారముచే తాతలోని మహత్యాన్ని గుర్తించగలిగి నమస్కారము ఇంచి తాత ఆశీస్సులు అందుకున్నది. 2 రోజుల భజన కార్యక్రమం ముగిసి 3వ రోజున సాయినామం జరుగుతుండగా అక్కడకు హైదరాబాదు నల్లగుట్ట సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులైన ఎస్కే లక్ష్మణరావు గారు వచ్చి తాతను దర్శించి తాత అన్నగారితో వారు షిరిడీలో నిర్మిస్తున్న వసతిగృహం ఏర్పాటు చాలా మందకొడిగా సాగుతున్నవనియు కావున ఒక్కసారి తాతగారిని పాతిస్పరిచితే ఆ ప్రాంతాన్ని పునీతం చేసిన అందులో ఉన్న ఎక్కట్లు తొలగి పనులు చురుగ్గా సాగగలవన్న నమ్మకం తనకున్నదని కాబట్టి ఒకసారి తాతగారిని అక్కడకు తీసుకురావలసినదిగా అర్థించగా తాత అన్నగారు అందుకు అంగీకరించి అక్కడకు చేరువలోనున్న వసతిగృహమునకు తాతతో సహా బయలుదేరి అక్కడికి వెళ్ళిన వెంటనే తాత ఆ ప్రాంతమంతా కలిగి తిరిగి లక్ష్మణరావుతో బీడీ ఉందాన్న అని అడిగ్గా అతను వెంటనే ఒక సిగరెట్ వెలిగించి ఇచ్చిరి. తర్వాత తాత తన పాదరక్షలు అక్కడనే వదిలి కారులో కూర్చుండి కావాలనేమో తీసుకో అనేది ఆనందంతో లక్ష్మణరావు గారు ఆ పాదుకులనందు మనసారా నమస్కరించుకుని భద్రపరుచుకున్నాను. అప్పటి నుండి నిర్మాణ కార్యక్రమంలో చురుగ్గా సాగి నేడు ఆ వసతిగృహం ఎందరికో అందుబాటులోనికి వచ్చినది. షిరిడీ వంటి పుణ్యక్షేత్రంలో తాతతో గడిపిన 3 దినములు ఆనందమయముగా సాగిపోయినవి. ఈ యాత్రలో తాత తాను ప్రత్యేకంగా అనుగ్రహించవలసిన భక్తులను వారి వారి మనసులను తగిన విధంగా
జయామని జైసా భావ, ఎవరి మనసులో ఏ భావం ఉన్నదో దానికి తగినట్లుగా అన్న భావము వాక్కును నిజం చేస్తూ అనుగ్రహించిరి. ఆ రకముగా ఒక పుణ్యక్షేత్రంలో దత్తస్వరూపుడైన తాత అనుగ్రహం పొందడం నిజముగా ఇన్ని జన్మల పుణ్యఫలము. అందులో ఒక ముఖ్యమైన సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం. తాతగారు తిరిగి ప్రయాణంలో మరొకసారి మహల్సాపతి గృహమునకు పావనమనుచురి. మహల్సాపతి సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైన ముఖ్య భక్తుడని తెలుసుకున్నాం. అతని భక్తికి మెచ్చి బాబా అతనికి తమ పాదుకలను, కఫిని, బాబా ధరించే వస్త్రము, సటక, చిన్న చేతి కర్రను, 3 నాణెములను ఇచ్చారు. ఇప్పుడు తాతగారు కూడా తనను అత్యంత ప్రేమతో సేవించున్న మల్లేష్కు అదే మహల్సాపతి ఇంట్లో తమ పాదుకులను, తన ఒంటిపైన ఉత్తరీయమునిచ్చి బాబాకు మహల్సాపతికి ఎంత ముఖ్యుడో తనకు మల్లేష్ అంతే ఇష్టడని అందరికీ తెలియజేసి అతని భక్తిని లోకమునకు చాటి చెప్పారు. ఒక భక్తుని భక్తికి ఇంతకన్నా సార్థకత ఇంకేమీ కావాలి. ఆ రకముగా సంతృప్తిపరిచి అందరి గుండెలలోనూ ఒక మరుపురాని మకర సంక్రాంతిని నిలిపి మరలి వెళ్ళిరి. భక్తులందరూ ఈ మధురానుభూతులను మదిలో నిలుపుకొని హైదరాబాదునకు తిరిగి ప్రయాణమైరి. త్వమేవ శరణం మమ దేవదేవ. 4వ అధ్యాయము సంపూర్ణం. జై సాయి మాస్టర్.